మన జీవితంలో ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. ఇలా ఉంటాను, అలా చేస్తాను అని. కానీ కొనసాగించలేం. అయితే 21 రోజులు వరుసగా ఒకే సమయానికి దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ, స్తుతించడం కానీ, దేవునితో సావాసం చేయడం కానీ, దేవునితో సమయం గడపడం కానీ, మన జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? శాస్త్రీయంగా ఒక మంచి అలవాటు మన జీవితంలో అలవాటు పడాలి అన్నా, అది మనకు అలవాటు అవ్వాలి అన్నా 21 డేస్ పడుతుంది. మొదటి 7 రోజులైతే మనం అప్పటి వరకు ఒక రకంగా జీవించాం. తర్వాత ఒక రకంగా జీవిస్తున్నాం కాబట్టి మొదటి 7 రోజులు చాలా పోరాటంగా ఉంటుంది. బద్ధకంగా ఉంటుంది. అనేక ఆటంకాలు కూడా ఎదురవుతాయి. కానీ ఎవరైతే ఆ 7 రోజులు కరెక్ట్‌గా చేయగలుగుతారో, దేవుని కోసం నేను సమయం కేటాయించగలనన్న నమ్మకం వారిలో వస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణ మనకు అలవాటవుతుంది. అదే మనం ఇంకా 14 రోజులు మనం కొనసాగించినట్లయితే, అంటే 2 వారాలు మనం కొనసాగించినట్లయితే మన దినచర్యలో అది ఒక భాగంగా అవుతుంది. సాతాను శక్తులు మనల్ని ఆపాలని చూసినా కూడా మనలో కొంత ఆత్మీయ బలం వస్తుంది. అదే పనిని మనం 21 రోజులు మనం చేసినట్లయితే, అది ప్రార్థనే కానీ, స్తుతే కానీ, ఆరాధనే కానీ, వాక్యం చదవడమే కానీ, అలా మనం చేసినట్లయితే అది అలవాటుగా మార్చబడుతుంది. చూడండి, బైబిల్లో మనం చూస్తే దానియేలు 21 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, పట్టు విడవక ఒక పని, ఒక అంశం నిమిత్తం ప్రార్థించినప్పుడు పరలోకం కదిలించబడినట్లు మనం చూస్తాం. కేవలం ఒక్క దానియేలు ప్రార్థనను బట్టి దేవదూతలు పనిచేయడం ప్రారంభించారు. కేవలం దానియేలు ప్రార్థనను బట్టి 21 రోజులు చేయడం వల్ల అంధకార శక్తులపై విజయం వచ్చింది. తన ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. ఈరోజు మనమైతే కొద్ది రోజులు ప్రార్థిస్తాం, దేవుడు వినట్లేడు, దేవుడు జవాబు ఇవ్వట్లేడు అని వదిలేస్తూ ఉంటాం. కానీ ఒకే అంశం కొరకు దానియేలు 21 రోజులు ప్రార్థించాడు. నేను ఇదే మాటని ఒకరోజు మీటింగ్లో చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ కూడా చాలామంది అందులో 21 రోజులు ఒకే అంశం కొరకు ప్రార్థించారు. నిజంగా ఆ యొక్క వారు అలా ప్రార్థించిన తర్వాత పొందిన గొప్ప గొప్ప జయాలు సాక్ష్య రూపంలో చెబుతూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. నేను దేవుని ఎంతగానో మహిమపరిచాను. ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం లేని వారు సహితం 21 రోజులు ఒకే అంశం నిమిత్తం ఒకే సమయానికి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఎన్నో సంవత్సరాలుగా లేదు, 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా లేరు పిల్లలు. కానీ 21 రోజులు ప్రార్థించిన తర్వాత అద్భుత రీతిలో వారు జవాబును చూశారు. వివాహం కాని వారు వివాహాలు పొందుకున్నారు. గొప్ప జయాలను చూశారు. ఇంకా అనేక అద్భుతమైన సాక్ష్యాలు మనం చూసాము. మరి ఈరోజు మీరు చేయాలని ఆశపడుతున్నారా? మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ సమసిపోయి సమాధి చేయబడి గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు పొందుకోవాలి. ఒక బ్రేక్ త్రూ చూడాలి. నా జీవితం ఇలా కాదు, నా జీవితంలో ఒక మార్పు కలగాలి, నూతనత్వం ప్రారంభం అవ్వాలి, ఏదైతే కోల్పోయానో అది తిరిగి పొందుకోవాలి, నా జీవితంలో ఉన్న ఈ బంధకాల నుండి విడుదల కావాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే మీరెందుకు ఒక తీర్మానం తీసుకోకూడదు? నేను 21 రోజులు దీని కొరకు ప్రార్థిస్తాను, ఈ సమయానికి ప్రార్థిస్తాను. అది ఉదయం 5 గంటలకే కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం 12 గంటలకే కావచ్చు, లేకపోతే 3 గంటలకు కావచ్చు, ఉదయం 3 గంటలకు కావచ్చు, మధ్యాహ్నం 3 గంటలకు కావచ్చు, లేకపోతే రాత్రి 9, ఏ సమయమైనా సరే రోజు ఒక సమయం పెట్టుకోండి. రోజు కనీసం స్కూల్కి అందరూ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కానీ, ఇంట్లో ఉన్న వారందరూ ఉద్యోగాలకి వెళ్ళిపోయిన తర్వాత కానీ, మనకు సమయం ఎప్పుడైతే కుదురుతుందో దేవునితో ఏకాంతంగా గడపడానికి, అది ఉదయం 10 గంటలే కానీ, 11 గంటలే కానీ, ఆ సమయాన్ని మీరు చూస్ చేసుకోండి. దేవునితో ఏకాంతంగా 21 రోజులు ఒకే సమయానికి గడపడానికి ప్రయత్నించండి. ఆ ఒక్క సమయానికి ముందే అన్ని పనులు చేసేసుకొని దేవుని సన్నిధిలో ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, ఆ కూర మాడిపోతుందేమో, అక్కడికి వెళ్ళాలేమో, వారు వస్తారేమో, ఈ ఫోన్ కాల్ వస్తుందేమో, వీరితో మాట్లాడాలి, అలా చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా కేవలం ఏకాంతంగా, ఏక మనసు కలిగి, ఏక ఆలోచనతో కేవలం నేను నా దేవుడు అని మీరెందుకు అలా ప్రార్థించకూడదు? అలా మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే, మీరు అంత మాత్రమే కాదు, ఆ 21 రోజులు ఒకే సమయానికి ఒకే అంశం నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకే స్థలంలో చేయండి. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పరిస్థితుల వైపు కాదు, మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వైపు కాదు, వాటన్నిటిని పక్కన నెట్టేసి మనకి ఇంకా ఏ తలంపులు రాకూడదు. కేవలం దేవుడు మాత్రమే కనిపించాలి. కళ్ళు మూసుకుంటే కేవలం సింహాసనాసీనుడైన దేవుని వైపు చూస్తూ అలా 21 రోజులు ఒకే సమయానికి ఒకే స్థలంలో మనం ప్రార్థన చేసినట్లయితే ఒకే అంశం గురించి తప్పకుండా జవాబును పొందుకుంటాం. ఆటోమేటిక్గా అద్భుతాలన్నీ ఆకర్షించబడతాయి. అలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న ఒక్కొక్క సమస్య తొలగిపోవడం చూస్తాం. సాతాను శక్తులపై విజయం వస్తుంది. మన కుటుంబంలో గొడవలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి.
మనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మన కుటుంబంలో సమాధానం చూడగలుగుతాం. మన కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంది. మన కుటుంబంలో ఏ తెగులు ఉండదు, ఏ గొడవలు ఉండవు, ఏ అశాంతి ఉండదు, ఏ దురాత్మ ప్రభావం ఉండదు, ఏ అనారోగ్యము కూడా ఉండదు. అంత మాత్రమే కాదు, మనం అలా దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా మన పక్షాన్ని నిలబడతాడు. దేవుని స్వరం కూడా మనం వినగలుగుతాం. దేవుని నడిపింపును మనం పొందుకోగలుగుతాం. ప్రార్థనలో మనం ఎంత సమయం గడిపినా అస్సలు వృధా కాదు. మనం అందరం ఆశపడతాం సమస్య లేని జీవితం ఉండాలి, సంతోషం కలిగిన జీవితం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి అని. మరెందుకు ఆలస్యం? మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య పోయి సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే 21 రోజులు ఇలా చేసి చూద్దాం. ఒక స్త్రీ ఇదే తీర్మానాన్ని తీసుకుంది. 21 రోజులు నేను ఈ రీతిగా ప్రార్థిస్తాను అని. తన భర్త ప్రతిరోజు త్రాగొచ్చి ఎంతో కొడుతుండేవాడు. అది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ తను ఒకరోజు తీర్మానం తీసుకుంది. ఈ మాట విన్నాక తను ఏం చేసింది అంటే 21 రోజులు ప్రతిరోజు రాత్రి ఆ భర్త నిద్రపోయిన తర్వాత రాత్రి 10 గంటలకి తన భర్త తల మీద చేయి వేసి స్తుతించడం ప్రార్థించడం ప్రారంభించింది. 21 రోజులు తను ఆ రీతిగా ప్రార్థిస్తుంది. మొదటి 10 రోజులు అయితే ఆమె భర్త అప్పటి వరకు కొంతైనా ప్రేమించేవాడు, కొంత తాగి వచ్చేవాడు. కానీ ఆమె ప్రార్థన ఎప్పుడైతే మొదలుపెట్టిందో మరీ ఘోరంగా త్రాగడం ప్రారంభమైంది. మరీ సాతాను శక్తులు ఇంకా ఎక్కువగా అయిపోయి మరీ ఆ భర్త చిత్తగొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి, అవమానించడం ఏంటి, దూషించడం ఏంటి, ఇంకా పరిస్థితి ఘోరంగా తయారైంది. కానీ తను విడిచిపెట్టలేదు. నా భర్తలో తప్పకుండా మార్పు వస్తుంది. నేను 21 రోజులు చేసి చూస్తాను, ఏది ఎదురవ్వని నేను 21 రోజులు చేస్తానని తీర్మానించుకున్నాను కదా అని తను 21 రోజులు చేసింది ఆపకుండా. ఒకే అంశం నిమిత్తం ప్రతిరోజు అదే సమయానికి అదే స్థలంలో తన భర్త తల మీద చేయి పెట్టి మరలా ప్రార్థిస్తుంది. 21 రోజులు గడిచిపోయాం, ఏ మార్పులు కలగలేదు. కానీ 22వ రోజు దేవుడు ఆ భర్తను దర్శించాడు. ఆమె అద్భుత రీతిలో ఆమె ప్రార్థనలకు జవాబు పొందుకుంది. దేవుని సన్నిధిలో ఆమె గడిపిన సమయం వృధా కాలేదు. ఆమె ప్రార్థనలు వృధాగా పోలేదు. మొదటి 10 రోజులైతే ఆమె ఎంతో ఇంకా విరుద్ధమైన పరిస్థితులను ఎదుర్కొంది. కానీ తన తీర్మానం స్థిరంగా ఉంది. చూడండి, మనం బైబిల్లో కూడా చూస్తాం. 3 రొట్టెలు బదులు ఇవ్వమని వచ్చిన ఆ వ్యక్తి తన స్నేహితుడు ఇవ్వకపోయినా కూడా, ఇవ్వను అని చెప్పినా కూడా ఇచ్చేంతవరకు అడుగుతూనే ఉన్నాడు. నువ్వు ఏదేమైనా సరే నువ్వు ఇచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటానన్నాడు యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనన్నాడు యాకోబు. మన ప్రార్థనలు అలా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అది దేవుని ఇబ్బంది పెట్టినట్టు కాదు. మన ఆశ ఎంతో మనం బయలుపరుస్తున్నాం, మన ఆశ ఎంతో మనం కనబరుస్తున్నాం. నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది అవసరమయ్యా, నాకు ఇది ఆశగా ఉందయ్యా, నేను పొందుకోవాలనుకుంటున్నానయ్యా, నేను ఇది కలిగి ఉండాలనుకుంటున్నానయ్యా, ఈ మార్పు చూడాలనుకుంటున్నానయ్యా, దీనిలో జయం పొందాలనుకుంటున్నానయ్యా, సహాయం ఇలాంటివన్నీ కూడా మన ఆశను తెలియజేస్తున్నట్టు. ఈ స్త్రీ యొక్క సాక్ష్యం వింటున్నప్పుడు ఆ స్త్రీ ఆ 21 రోజులు కూడా మన యుద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ 21 రోజులు చేసిన ప్రార్థన విన్న దేవుడు మీరు చేస్తే కూడా దేవుడు ఇప్పుడూ వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలను చేశాడో మీ జీవితంలోనూ అటువంటి అద్భుత కార్యాలను చేయడానికి సమర్థుడు. ఆయన శక్తి తగ్గలేదు. మరెందుకు ఆలస్యం? మీ జీవితంలో ఉన్న కొదవ తీర్చబడాలని ఆశపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు పోవాలి, అప్పులు తీరాలి, అన్ని విషయాల్లో జయం చూడాలని ఆశపడుతున్నారా? మరెందుకు ఆలస్యం? 21 రోజులు ఒక తీర్మానం తీసుకుందామా? ప్రతిరోజు అదే సమయానికి దేవుని సన్నిధిలో గడపడానికి మనం తీర్మానం తీసుకుందాం. మొదటి 7 రోజులైతే బద్ధకంగా అనిపించవచ్చు, అది శరీర పోరాటం. 2వ వారం మన పరిస్థితులన్నీ ఇంకా కఠినంగా మారవచ్చు, అది సాతాను పోరాటం. కానీ 3వ వారం ముగిసేసరికి పరలోకం నుండి వచ్చే విజయాన్ని, సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. మన ప్రార్థనలకి జవాబును చూడగలుగుతాం. మరెందుకు ఆలస్యం? ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుండి 21 రోజులు ఒకే సమయానికి, ఒకే స్థలంలో, ఒకే అంశం నిమిత్తం నేను ప్రార్థిస్తానయ్యా. నన్ను కూడా ఒక అద్భుతమైన సాక్షిగా నిలబెట్టయ్యా. నీ నామానికి మహిమ తీసుకొచ్చేదానిగా నన్ను చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.